వాటిల్లు. పవిత్ర ధనుర్మాస కాలంలో ముక్కోటి ఏకాదశి హిందువులు పరమ పవిత్ర దినముగా భావించే రోజు. ఈ రోజు శ్రీమన్నారాయణ ఉత్తరం ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే సకల పాపాలు హరించి పుణ్యలోక ప్రాప్తి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు స్థానిక శివాలయం వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నట్టుకు ఆలయ కమిటీ వారు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఉత్తరం ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం మన శివాలయం వీధిలో మేము చేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తెల్లవారుజామున 2 గంటల నుండి కూడా స్వామివారికి విశేష పాసుర విన్నపం, ధనుర్మాసం సందర్భంగా విశేష పాసుర విన్నపం, అలాగే స్వామివారికి నిత్యార్చన బాలభోగం, తర్వాత భక్తులందరితోని తిరువీధి కార్యక్రమం జరిగింది. అలాగే తిరువీధి అయిన తర్వాత తెల్లవారుజాము 3 గంటల నుండి కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనమిస్తున్నారు. తర్వాత ఈరోజు సాయంకాలం స్వామివారికి 6:30కి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణంలోని ఎవరైనా వివాహం కాని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నట్లయితే ఈ కళ్యాణం పాల్గొనడం వల్ల వారికి త్వరగా బ్రహ్మముడి పడుతుందనక ప్రతీతి. మన దేవాలయంలో స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నట్లయితే వారిని కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడమైంది. అందరూ దేవుళ్ళందరూ శ్రీ లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోవడానికి వస్తారు. అలాగే మనం కూడా అలాగా ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోవడానికి, కృష్ణుని దర్శనం చేసుకోవడానికి అందరూ ఇదిగా రావాలి. అందరం ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలి. ఈరోజు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు ధనుర్మాసంలో ముఖ్య రోజు ఈరోజు చాలా శుభదినం. ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఉత్తర ద్వారం నుంచి అందరి దేవతలకి అలాగే సర్వజనులకి కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. అయితే ప్రతి కోవిల కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్ది పువ్వులతో అలంకరించి తెల్లవారుజాని 2 గంటలకే దేవుడికి పాలాభిషేకం సమస్త రకాల అభిషేకాలు చేసి అది మరి గోదాదేవి తాలూకాది స్తోకాలు సమస్త పూజలు కూడా నిర్వహించుకొని అప్పుడు వైకుంఠ ద్వార దర్శనానికి ప్రజలందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి కొత్త కోవిల అతి ప్రాచీనమైనటువంటి టెంపుల్. సుమారుగా 350 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఈ కోవిల అన్ని దేవాలయాల కంటే పురాతనమైన దేవాలయం. పూర్వం నుంచి ఇక్కడ పాండురంగడిని సేవించుకుంటూ పాండురంగడి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఎంతో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. సుమారుగా మా పూర్వీకుల కాలం దగ్గర నుంచి కూడా ఇక్కడ మేము తెల్లవారుజాని 2 గంటలకే వచ్చి పూజా కార్యక్రమాలు గావించి అనంతరం శ్రీ రంగనాయకులకి పెట్టినటువంటి ప్రసాదాన్ని సుమారుగా 1000-2000 అలాగ పెంచుకుంటూ ఈరోజు 5000 మందికి ప్రసాదాన్ని మేము ఆ పాండురంగడి తాలూకా ప్రసాదాన్ని అందిస్తున్నాము. ఇది కస్పా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి వెచ్చశ్రీని ప్రెసిడెంటు మా జై శ్రీమన్నారాయణ. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన విజయనగరంలో సుమారు 800 సంవత్సరాల పాత టెంపుల్ అయినటువంటి శ్రీ వేణుగోపాల టెంపుల్లో భక్తులందరూ చాలా అంగరంగ వైభవంగా తెల్లవారుజాము 3 గంటల నుంచి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కమిటీ వారు కూడా ఏర్పాట్లన్నీ బాగా చేసి క్యూ లైన్లో ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఇది సుమారు 800 సంవత్సరాల టెంపుల్లోని ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకొని ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామికి కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడ ప్రదక్షిణలు చేసుకొని సంతాన వేణుగోపాల స్వామికి చాలా పూజలు చేసుకొని వారి కోరికలు నెరవేర్చుకుంటారు. ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా మన మార్గశిర మాసం, కార్తీక మాసం మన హిందువులందరికీ కూడా చాలా పవిత్రమైన మాసం. ఈ 2 మాసాల్లో అందరూ భక్తిభావంతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని కొత్త కోవిల అని కూడా అంటారు. అయితే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అనేది కల్పించబడింది.
భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యాలు, అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన ఎండ దెబ్బ తగలకుండా వాళ్ళకి టెంట్లు అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది.
సంతోషం టీవీ. సంతోషం టీవీతో సంతోషంగా ఉండండి. ఓకే ఓకే, వచ్చండి వచ్చండి. రే ఇలా వీడియోలో పడేసి ప్రసాదం తీసుకొని వచ్చి